గురించి? ఎవరు రైటా ఎవరు రాంగ్ అని నేను చెప్పనండి. కాకపోతే నేనేం చెప్పగలుగుతానంటే, అక్కడ ఒక వ్యక్తి ప్రాణం పోయింది. ఒక కుటుంబం రోడ్డున పాలైంది. కానీ దాని గురించి వదిలేసి, ఒక సదరు గవర్నమెంటు, ఒక సదరు స్టార్ మీద పడ్డారు. ఆ సదరు స్టార్ ఏమో అతను డిఫెండ్ చేసుకుంటూ డిఫెండ్ వాళ్ళ చేసుకుంటూ ఇతను మాట్లాడుతున్నాడు. సో, ఇదంతా ఒక డెమోక్రసీ సర్కస్ లాగా తయారైంది ఇక్కడంతా. సో, యాక్చువల్ నిజంగా అసలు కేస్ ఏమైంది? అసలు నిజంగా ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్ ఏంటి? ఆ కుటుంబం సంగతి ఏంటి? ఇక్కడ నేను ఇంకోటి కూడా మాట్లాడదాం అనుకుంటున్నాను కౌసల్య గారు. స్టేట్ డిసాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. సెంట్రల్ అండ్ స్టేట్ 2 ఉంటాయి. సో, స్టేట్ డిసాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం కూడా ఈ స్టాంపీడ్ ఇన్సిడెంట్స్‌లో, ఎస్పెషల్లీ ఇలాంటి స్టాంపీడ్ యాక్సిడెంట్స్‌లో, ఈ పొలిటికల్ ర్యాలీస్‌లో గానీ, లేకపోతే సినిమా ఈవెంట్స్‌లో గానీ, ఇలాంటి వాటిలో స్టాంపీడ్స్ అయ్యి ఇలా జనాలు చచ్చిపోతే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కూడా ఫండ్స్ ఇవ్వాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. కానీ ఇక్కడ మనం చూస్తుంది ఏంటి? ప్రైవేట్ పార్టీస్ ఇస్తున్నారు. ఆఖరికి నిన్న కోమటిరెడ్డి 50 lakhs అది ప్రొడ్యూసర్స్ ఇచ్చారు. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఇచ్చారు. అల్లు అర్జున్ ఎనీవేస్ ఈ అనౌన్స్డ్ ఇట్. కానీ ఇమీడియట్గా ఇవ్వడానికి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఈజీ అక్యూజ్డ్. ఆయన ఇప్పుడు డబ్బులు ఇచ్చారంటే మళ్ళీ ట్యాంపర్ చేస్తున్నాడు, విట్నెస్లని విక్టిమ్ ఫ్యామిలీని ఇచ్చేస్తున్నాడు అని చెప్పి అవుతుంది. సో ఆ లీగాలిటీస్ వల్ల ఆయన పాపం ఇప్పుడే ఇవ్వడానికి ఉండదు. అది కానీ మిగతా ప్రొడ్యూసర్స్ ద్వారా ఇప్పిస్తున్నాడు, అవన్నీ చేస్తున్నాడు. అదొకటి. ఇంకోటి అల్లు అరవింద్ కూడా అందుకని ఈయన వెళ్ళకూడదు డైరెక్ట్గా. ఇంకోటి అల్లు అర్జున్ గారు వెళ్ళి పరామర్శించట్లేదు అన్నారు. హీ షుడ్ నాట్ గో అండ్ డూ దాట్. ఎందుకంటే ఆయన చేస్తే మళ్ళీ అది విట్నెస్లని విక్టిమ్ ఫ్యామిలీ కదా, మళ్ళీ వాళ్ళ హస్బెండ్ వీళ్ళందరూ వాళ్ళ విట్నెస్లు అవుతారు. డిఫాక్టో కంప్లైంట్ వాళ్ళ హస్బెండే కంప్లైంట్ ఇచ్చింది. మరి వాళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టే అవుతుంది ఈయన వెళ్ళి పరామర్శిస్తే. సో అది కూడా ఇల్లీగల్ అవుతుంది. సో అందుకే ఈయన వెళ్ళట్లేదు. లా ప్రకారంగానే ఈయన వెళ్ళి పరామర్శించట్లేదు. కానీ వాళ్ళ ఫాదర్ని పంపించాడు పరామర్శించడానికి. అల్లు అరవింద్ గారు వెళ్ళారు, అది చూసాం మనం. అట్ ద సేమ్ టైం మైత్రి మూవీ మేకర్స్ వెళ్ళి 50 lakhs ఇచ్చారు. అండ్ ఇంకోటి ఇప్పుడు మన మినిస్టర్ గారు, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వెళ్ళి నిన్న 25 lakhs ఇచ్చారు. అది చాలా హర్షదాయకం. అది కూడా నేను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. దట్స్ ఎ గుడ్ థింగ్. మళ్ళీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇచ్చారు కరెక్టే, కానీ అది ఆయన పర్సనల్గా ఇచ్చారు. యాక్చువల్ స్టేట్ డిసాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం ఏంటి మరి? గవర్నమెంట్ నుంచి కూడా ఫండ్స్ వెళ్ళాలిగా వాళ్ళకి. మరి దాని గురించి ఎవరు మాట్లాడలేండి? దాని గురించి ఏం ఫండ్స్ ఇచ్చారు ఇప్పటివరకు ఆ ఫ్యామిలీకి? అదొకటి. ఇంకోటి ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇచ్చారు, చాలా మంచి పని చేశారు. మరి ఇదే తెలంగాణ హయాంలో నేనే చాలా డిబేట్స్లో పాల్గొన్నాను. శైలజ అని చెప్పి ఒక ట్రైబల్ హాస్టల్లో ఉన్న ఒక బాలిక ఫుడ్ పాయిజనింగ్ ద్వారా చనిపోయింది రీసెంట్గానే. నేను అదే డిబేట్స్లో పాల్గొని అప్పుడు నేను ఇదే అడిగాను. నేను ఈ ట్రైబల్ హాస్టల్స్లో అసలు చాలా గలీజ్గా ఉంది అక్కడ పరిస్థితి. గురుకులం అండ్ ట్రైబల్ హాస్టల్స్లో చాలా వర్స్ట్గా ఉంది అక్కడ సిచ్యువేషన్స్. అసలు హైజీన్ లేదు, ఏం లేదు. ఫుడ్ పాయిజన్ ఇన్సిడెంట్స్ రెగ్యులర్గా అవుతుంది. ఇప్పుడు తెలంగాణలో యూ డోంట్ బిలీవ్, తెలంగాణలో ఇట్ హ్యాస్ బికమ్ ఏ కేస్ స్టడీ. వేరే ఆర్గనైజేషన్స్ వచ్చి తెలంగాణలో ఈ ట్రైబల్ హాస్టల్స్ అండ్ గురుకులాల్లో ఈ ఫ్రీక్వెంట్ ఫుడ్ పాయిజనింగ్స్ ఎందుకైతే చెప్పి కేస్ స్టడీస్ చేస్తున్నారు. అలా దిగజారిపోయింది. మరి అదే శైలజ గారి ఫ్యామిలీకి మరి సదరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి 10 లక్షలు ఇవ్వచ్చు కదండి. వాళ్ళు ఇంకా బీదవాళ్ళు కదా. ఇక్కడ చూస్తే అట్లీస్ట్ వీళ్ళు విక్టిమ్సే, కానీ వీళ్ళు అట్లీస్ట్ మిడిల్ క్లాస్ లాగా ఉన్నారు. ఆ పిల్ల అయితే వాళ్ళు చాలా బీదవాళ్ళు. వాళ్ళు